సాంగ్స్ 104 వర్స్ 33. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 33వ వచనము. ఐ విల్ సింగ్ టు ద లార్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. ఐ విల్ సింగ్ ప్రైజ్ టు మై గాడ్ వైర్ ఐ హ్యావ్ బీన్. చూడండి, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనున్నంతకాలము నా దేవుని కీర్తించెదను. చూడండి, దేవుడు మహాసముద్రాలని, అందులోని జలచరాలని, జీవరాశుల్ని, మరి సముద్రాల్లో ఓడల్ని ఆటలాడుటకు నిర్మించినటువంటి మకరములను ఆయన సృజించారు అని చెప్పి ఈరోజు చూసాము డిఫరెంట్ వర్సెస్లో. తర్వాత తగిన కాలంలో దేవుడు ప్రతి జీవికి కూడా ఆహారం ఇస్తారని నేర్చుకున్నాము. ప్రతి ప్రాణి కూడా ఆయన దయ కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాము. ఆయన గుప్పిలు వీపి మంచి పదార్థాలని ఇచ్చి ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉండే దేవుడు అని తెలుసుకున్నాము. ఆయన ముఖం ఎప్పుడన్నా మరుగు చేసినట్లయితే ప్రతి ప్రాణి కూడా కలత చెందుద్ది అని చెప్పి మనం ఇక్కడ విన్నాము. మరి ఆయన వాటి ప్రాణాలు తీసినప్పుడు అవి చనిపోతాయి. తర్వాత ఈయన గాలి పీల్చుకున్నప్పుడు మళ్ళీ నూతనమైనటువంటి జీవాలు పుడతాయి అని చెప్పి ఉన్నది. అయితే ఆయనకి ఇష్టమైనప్పుడు పుట్టించడం, ఆయనకి ఇష్టమైన వాటిని చంపటం, ఈ రకమైనవి దేవుడు చేయడానికి శక్తిమంతుడు. కాబట్టి ఆయన ఆయా పనులను చేస్తూ సృష్టిని నూతన పరుస్తూ ఉన్నారన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నా జీవితకాలం అంతయు ఎంత గొప్ప దేవుడైనటువంటి నా దేవుణ్ణి నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనున్నంతకాలము నా దేవుని కీర్తించేదను అని చెప్పి చాలా సంతోషంగా దేవుని స్తుతించడానికి అతను ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా దేవుని కార్యాల గురించి ఆలోచించామా? అవి మనకు ఆశ్చర్యాన్ని కలిగించాయా? ఒకవేళ కలిగిస్తే మనం కూడా ఇలా దేవుని స్తుతించడానికి ఎప్పుడైనా మనసు కలిగి ఉన్నామా? మనకు మనమే ఆలోచించుకుందాము.